వెల్కమ్ టు ఆర్ వాయిస్. నేను మీ వాత్సల్య. ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించడాన్ని విపక్ష ఇండీ కూటమి జీర్ణించుకోలేకపోతుంది. బీజేపీ గెలవలేదని, మోడీ నైతికంగా పరాజయం పాలయ్యారంటూ రకరకాలుగా తమకు తోచిన విధంగా ప్రచారం చేస్తూ వస్తున్నారు. తమకు అధికారం త్రుటిలో తప్పిందనే భ్రమలో ఉంటూ దేశ ప్రజలను కూడా నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. 99 సీట్ల పార్టీ 240 సీట్లు సాధించిన పార్టీ ఓడిపోయిందంటూ నోటికి ఎంతొస్తే అంత మాట్లాడుతున్నారు. ఫలితాలు వచ్చి నెల రోజులు గడుస్తున్నా ఆ ట్రాన్స్ నుంచి విపక్ష సభ్యులు ఇంకా బయటపడలేదు. ఆ విషయం పార్లమెంట్ సమావేశాల్లో మరొకసారి కనిపించింది. లోక్సభ సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై మాట్లాడిన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆయన అజ్ఞాన ప్రదర్శనను మరోసారి బయటపెట్టుకున్నారు. ఈ సందర్భంగా హిందువులు హింసాత్మక వాదులంటూ చేసిన వ్యాఖ్యలకు దేశ చరిత్ర సిగ్గుపడుతోంది. పాపం ఈ యువరాజుకు ఈ దేశం గురించి తెలుసుకునే తీరిక ఇక్కడిది. కాలం గడుస్తున్నా వరుస పెట్టి ప్రతిపక్షంలో కూర్చున్న ఆయనలో ఏమాత్రం పరిణితి కనిపించడం లేదనేది నిర్వివాదాంశం. ఆయనలో అవే పిల్ల చేష్టలు. అది చట్టసభలన్న గౌరవం లేదు. రాజ్యాంగ ప్రతిని చేతిలో పట్టుకున్న తానేదో ఘనకార్యం చేసినట్లు బిల్డప్పులు తప్ప అందులో ఏమున్నదన్న విషయం ఆయనకు ఏమాత్రం తెలియదని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ అడిగినప్పుడు ఆయన ముఖమే చెబుతుంది. ఇవి కాదా పిల్ల చేష్టలు? దేశంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఆ సమయంలో తాను హిందువే అని అంటారు. జంధ్యాలు ధరిస్తారు, గంగా స్నానాలు ఆచరిస్తారు, పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు, ముఖమంతా బొట్లతో నింపుకొని కనిపిస్తారు. హిందూ దేవుళ్ళ గురించి తనకంతా తెలుసని సభలో కూర్చున్న వీరెవరికి తనకంటే ఎక్కువ తెలియదనే లెవెల్లో లోక్సభలోనే శివుడి చిత్రపటాన్ని ప్రదర్శిస్తారు. ఆ సమయంలో రాహుల్ చేసిన వ్యాఖ్యలు నవ్వు తెప్పించాయి. శివుడి ఎడమ చేతిలో త్రిశూలం ఉందని, అది అహింసను బోధిస్తోందని చెప్పుకొచ్చారు. వాస్తవానికి శివుడు లయకారుడు. ధర్మరక్షణలో తన ఆయుధమైన త్రిశూలాన్ని ఉపయోగిస్తాడు. ధర్మహింస తదైవచ అన్న ఆర్యోక్తి ఉండనే ఉంది కదా. మరి ఇది అజ్ఞాన ప్రదర్శన కాదా? ఓం బిర్లాను స్పీకర్ సీటులో కూర్చోబెట్టే సమయంలో ప్రధాని మోడీకి ఆయన వంగి నమస్కరించారని, తనకు మాత్రం స్ట్రెయిట్గా నిలబడి షేక్ హ్యాండ్ ఇచ్చారంటూ స్కూల్ పిల్లాడిలా కంప్లైంట్ చేశారు. రాహుల్ గాంధీ దానికి స్పీకర్ ఇచ్చిన స్ట్రోక్తో యువరాజు నోరు మూసుకోవాల్సి వచ్చింది. తనకు పెద్దలంటే గౌరవం అని, ప్రధాని తనకంటే వయసులో పెద్ద అని, ఈ విషయంలో ఎవరి మాటలు తాను విననంటూ ఓం బిర్లా తేల్చి చెప్పారు. వయసులో హాఫ్ సెంచరీ కొట్టేసిన అపోజిషన్ లీడర్ ఇలాంటి పిల్ల చేష్టలతో సభాధ్యక్షుడి ఛాతి ఎత్తు గురించి వ్యాఖ్యలు చేస్తారు. ఇవి కావా పరిణితి లేని వ్యవహారాలు? హిందుత్వం గురించి మాట్లాడి తన ప్రసంగంతో అధికార పక్షాన్ని ఇరుకున పెట్టానని, బీజేపీ ఆర్ఎస్ఎస్ను కడిగి పారేశాననే గర్వంతో ఉన్న రాహుల్ గాంధీ తర్వాతి రోజు తనకు ఎదురుపడ్డ మీడియాతో తాను బాగా మాట్లాడాను కదా అంటూ తన భుజాలను తానే ఎగరేసుకున్నారు. ఇవి కాదా చిల్లర చేష్టలు? ఇప్పుడే కాదు, మోడీ 2.0 సమయంలో అంటే సరిగ్గా 4 ఏళ్ల క్రితం కూడా రాహుల్ చేష్టలను ఈ దేశం చూసింది. మంగళవారం నాటి ప్రధాని ప్రసంగంలోనూ ఆ లీడర్ వేసిన వేషాలను గుర్తు చేశారు. సభలో కన్ను కొట్టడం, అనుమతి తీసుకోకుండానే ప్రధానిని కౌగలించుకోవడం వంటి చర్యలు ఆయన పరిణితిని ప్రతిబింబించాయి. మన్మోహన్ సింగ్ హయాంలోనూ ప్రధాని ఇచ్చిన ఆర్డినెన్స్ మీడియా ముందే చించి పారేశారు. ఇవి కావా అపరిపక్వ చేష్టలు? ఈ దేశంలో కని విని ఎరుగని ఘోరాలన్నీ కాంగ్రెస్ ఏలుబడిలోనే జరిగాయన్నది సత్యమైన వాక్కు. ఇందిర హత్య తర్వాత దేశంలో ఎక్కడ సిక్కు మతస్థుడు కనిపించినా దారుణంగా చంపేసిన ఘటనలను చరిత్ర ఇంకా మర్చిపోలేదు. రాజీవ్ మరణం తర్వాత తమిళుల పరిస్థితి కూడా అంతే. ఎమర్జెన్సీ సమయంలో ఆర్ఎస్ఎస్ బీజేపీ నాయకులపై జరిగిన దాడి ఈ దేశం ఎన్నటికీ మర్చిపోలేదు. వాజ్పేయి, అద్వానీ లాంటి వారితో పాటు వేల మందిని జైల్లో వేసిన ఘనత కాంగ్రెస్కే దక్కుతుంది. అంతెందుకు, దేశ విభజన సమయంలో ఏకంగా లక్షలాది హిందువుల మరణాలకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కారణం కాదా? ఇలాంటి వారిన మనం ఎన్నుకొని చట్టసభల్లోకి పంపిస్తోంది. వీరిని చరిత్ర క్షమిస్తుందా? ఇదే విషయంలో రాహుల్ను ప్రధాని మోదీ సైతం నిలదీశారు. ఇంతటి ఘోరాలకు కారణమైన ఈ కుటుంబం నుంచి వచ్చిన యువరాజు మాత్రం హిందువులు హింసాత్మక వాదులంటూ చేసిన ప్రసంగం అత్యంత దుర్మార్గమైనది. అందుకే రాహుల్ వ్యాఖ్యలు కొన్ని దశాబ్దాల పాటు ఎవరు మర్చిపోలేరంటూ ప్రధాని మోదీ సైతం అన్నారు. ఇక హిందువులు హింసావాదులంటూ మాట్లాడుతూనే ఇతర మతాలు చాలా గొప్పవంటూ రాహుల్ చెప్పుకొచ్చారు. ఏ మతంలో ఉంది హిందుత్వంలో ఉన్నంత స్వేచ్ఛ? సర్వమానవ సౌభ్రాతృత్వం ఏ మత గ్రంథాల్లో కనిపిస్తుంది? వాళ్ళందరికీ వారి వారి దేవుళ్లే గొప్ప. అంతకు మించిన జ్ఞానానికి అక్కడ అవకాశమే లేదు. పరిమితమైన జ్ఞానాన్ని పెట్టుకొని అదే గొప్పదనే భావనతో ఉన్నవారు హిందుత్వం గురించి మాట్లాడటం అంటే అవగాహన రాహిత్యాన్ని బయట పెట్టుకున్నట్టే. ఇంతటి పరిణితితో దేశవ్యాప్తంగా మరో 30 సార్లు జోడో యాత్రలు చేసినా ఏం లాభం ఉండదు. అందుకే లోక్సభలో మోడీ కూడా అన్నారు, నీ వల్ల ఈ దేశానికి ఏమీ కాదని. ప్రతిరోజు రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాము, మళ్ళీ అదే రిక్వెస్ట్ చేస్తున్నాము. మన ఛానల్ బలం మీరు.
ఈ ఛానల్ ఇలా ముందుకెళ్ళడానికి కారణం మీరు. వాస్తవాలను నిర్భయంగా మాట్లాడడానికి నన్ను ప్రోత్సహిస్తుంది మీరు. అలాగే ముందు ప్రోత్సహించాల్సింది కూడా మీరే. అందుకే దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేశారా లేదా అని చెక్ చేయండి. అండ్ లైక్ చేయడం మర్చిపోకండి. ఎంత లైక్ చేస్తే వీడియో అంత షేర్ అవుతుంది అందరికీ. సో మన ఛానల్ ఇంకా ఎక్కువ రీచ్ అవ్వడానికి కారణమవుతుంది. మీతో పాటు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ సపోర్ట్ కూడా చేయండి. ప్రతిరోజు చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, మన ఛానల్కి ఒక రెంట్ బేస్ చిన్న ఆఫీసు, కొంత ఎక్విప్మెంట్, కొంత రిక్రూట్మెంట్తో పాటు త్వరితగతిన వాస్తవాలను మీ ముందుకు తీసుకురావాలంటే కొన్ని టెక్నికల్గా సపోర్ట్లు అవసరం. అవన్నీ నా ఒక్కదాని వల్ల కాదు. మన ఛానల్కి వచ్చే రెవెన్యూ కూడా పెద్దగా లేదు. కాబట్టి ఆ రెవెన్యూ విషయంలో మీ అందరూ సపోర్ట్ చేస్తే, బ్రేక్ ఈవెన్ వచ్చేదాకా ఛానల్కి మీ అందరూ సపోర్ట్ చేస్తే ఇంకా మంచి విషయాలు మీ ముందుకు తీసుకురావాలి అని అడుగులు ముందుకేస్తున్నాను. ఇలా జాతీయవాదాన్ని ముందుకు తీసుకెళ్లే వాళ్ళకు ఎవరు సహాయం చేయరు. జాతీయవాదాన్ని అభిమానించే వాళ్ళు మాత్రమే చేస్తారు. కాబట్టి మీరే నాకు అతిపెద్ద సపోర్ట్. సో ప్లీజ్ మాకు అందరికీ సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. అలా అయినా సపోర్ట్ చేయొచ్చు. వ్యాపార ప్రకటన ద్వారా కూడా మీరు మన ఛానల్కి సపోర్ట్ చేయడంతో పాటు మీ వ్యాపార రంగాన్ని విస్తరించుకోవచ్చు. దానికోసం 8328500576 నెంబర్కి సంప్రదించండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, సపోర్ట్ అవర్ ఛానల్. జై భారత్.